అడుసు తొక్కి ఆ తర్వాత కాళ్లు కడుక్కోవడం కాంగ్రెస్ కు బాగా ప్రాక్టీస్ అయిపోయిందా? మొన్న జగన్ను దూరం చేసుకోవడం, నిన్న కిరణ్ సత్యబాబుల్ని ఒకే వరలో బిగించడం ఎట్సెట్రాలన్నీ బురదలో కాలేసిన ముచ్చట్లు కాక ఇంకోటి కానే కాదు. పార్టీ అండ్ పాలన 2 రైళ్లు పట్టాలు తప్పి ఓటు బ్యాంకులు మట్టి కొట్టుకుపోతుంటే ఇప్పుడు తీరిగ్గా ఢిల్లీలో రచ్చబండ పెట్టుకుంది హైకమాండ్. మరి 2 కత్తుల మధ్య సయోధ్య సాధ్యమేనా? కాంగ్రెస్ పార్టీలో రచ్చ సినిమా క్లైమాక్స్ కు వచ్చేసిందా? ఢిల్లీలో అధిష్టానం దగ్గర జరిగిన ఫైనల్ హియరింగ్ చివరకు తేల్చిన సమాచారం ఏంటి? రాజకీయాల మీద అంతో ఇంతో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరిలోనూ ఇదే ఆసక్తి. ఎందుకంటే ఈ రచ్చకున్న నేపథ్యమే అటువంటిది. ఒకరు ఉప్పు అయితే ఇంకొకరు నిప్పు. ఒకరికొకరు ఎదురుపడ్డా కనీసం మొహాలైనా చూసుకోరు. పబ్లిక్ అయినా ప్రైవేట్ అయినా నొసట్లు చిట్లించుకుంటూనే కనిపిస్తారు. పెడసరితనం మరీ ముదిరిపోయింది. పార్టీ బాగోగుల మీద శ్రద్ధే లేకపోయింది. చివరాఖరకు లిక్కర్ సిండికేట్ల దగ్గర 2 బళ్లు యాక్సిడెంట్లకు గురై ఢిల్లీలో పంచాయతీ పెట్టుకున్నాయి. హైకమాండ్ అనే ఈ 4 గోడల మధ్య ఏ లొల్లి జరిగినా బయటికి పొక్కే ఛాన్సే లేదు. అయితే ఆజాద్ ఇంటి దాకా ఇద్దరిని ఒకటే కారులో జర్నీ చేయించి విభేదాలు అంటున్నారే, ఏవి ఎక్కడా అంటూ జనం చెవులో క్యాలీఫ్లవర్లు పెట్టేసింది హైకమాండ్. సత్యబాబును రాజనరసింహుణ్ణి ఇంటికి పిలిచి టీ కాఫీలు ఇచ్చిన కిరణ్ కుమార్ కూడా హమ్ తుమ్ ఏక్ కమరే మే బంద్ హై అంటూ పాటెత్తుకోబోయారు. अंदर से कोई बाहर ना जा सके, सोचो कभी ऐसा हो तो क्या हो, सोचो कभी ऐसा हो तो क्या हो, हम तुम एक कमरे में बंद हो. మరి యుద్ధం ముగిసినట్లేనా? రచ్చ సినిమాకు శుభం కార్డు పడ్డట్టేనా? కాంగ్రెస్ లో పుట్టే ఏ రగడైనా టీ కప్పులో తుఫాన్లా సమసిపోయినట్లే కనిపిస్తుంది. కానీ లోపల రావణ కాష్టల్లా రగులుతూనే ఉంటుంది. ఇప్పుడు ఈ సత్యబాబు కిరణ్ల మధ్య సయోధ్య కూడా అంత ఈజీగా సాధ్యపడేది కాదు. ఢిల్లీ బాసులు బాగా తలంటి 4 చురకలంటించి పొండి సర్దుకు పొండి బుద్ధిగా పనిచేసుకోండి అంటూ సాగనంపినంత మాత్రాన తూర్పు పడమరలు ఒకటైపోతాయా? ఛాన్సే లేదన్నది ఆపోజిషన్ పార్టీ ఆశాభావం. అసలు వీళ్ళిద్దరి మధ్య రచ్చకు క్లాప్ కొట్టిందే హైకమాండ్ అన్నది ఇంకో వాదన. అత్యంత బలవంతుడు సీఎం సీట్లో ఉన్నప్పుడు చెప్పింది చేసి పెట్టి సర్దుకుపోయే సున్నిత మనస్కుడు, వృద్ధ వయస్కుడు పిసిసి రథసారథిగా ఉండేవాడు. అందుకే వైఎస్డిఎస్ల బండి అప్పుడంత సాఫీగా సాగిపోయింది. సూపర్ హిట్ కాంబినేషన్ గా హ్యాట్రిక్ కూడా కొట్టేసింది. మరిప్పుడు కిరణ్ సత్యబాబుల మ్యాచింగ్ సంగతి ఏంటి? ఎర్ర చొక్కా కింద బులుగు ప్యాంట్ వేసినట్లు బొత్తిగా ఎబ్బెట్టుగా అనిపిస్తోంది. తొందరగా ఎదగాలనుకునే యావ ఒకళ్ళదైతే ఊహించలేనంత తొందరగా ఎదిగిపోయి ఇంకా కిందికి దిగేదే లేదంటూ మారాన్ చేసేది ఇంకొకళ్ళు. 2 సమాంతర శక్తులకు పగ్గాలిచ్చి హైకమాండ్ ఇక్కడ ఖచ్చితంగా తప్పే చేసింది. సిండికేట్ల మీదకి ఏసీబీని ఉసిగొల్పి అబ్కారీ వ్యవస్థ అనే రొచ్చులో రాళ్లేసిన కిరణ్ కుమార్ ఒరిజినల్ టార్గెట్ ఖచ్చితంగా బొబ్బిలి సత్యబాబే. అప్పట్లో ఈ మర్మాన్ని జనం బాగా సులభంగా సునాయాసంగా అర్థం చేసేసుకున్నారు. అప్పటికే యంగ్ అండ్ ఎనర్జెటిక్ అనిపించుకుంటున్న సత్యబాబు కిరణ్ ఇచ్చిన ఝలక్ నుంచి తేరుకోవడానికి చాలా రోజులే పట్టింది. అవును, నా వాళ్లకు అన్నేసి లిక్కర్ షాపులున్న మాట నిజమే, అయితే ఏంటి అంటూ రక్షణాత్మక చర్యలకు దిగాల్సొచ్చింది సత్యబాబు. కాంగ్రెస్ వాళ్లకు ముసుగులో గుద్దులాటలంటే అస్సలు తెలియదు. ఏ కుంభులాటలైనా ప్రజాస్వామ్యయుతంగా పబ్లిక్ గానే జరగాలి. నిప్పులేందే పొగ రాదు కదా. తగాదా ఉంది కాబట్టే వార్తలొస్తున్నాయంటూ ఢిల్లీకెళ్లే ముందు సత్యబాబే డైరెక్ట్ గా సెలవిచ్చేశారు. ఢిల్లీకెళ్లిన తర్వాత ఈ బొబ్బిలి రాజా కిరణ్ మీదకి ఇంకో ఫిరంగును ఎక్కువ పెట్టేశారు. అందరూ అనుకుంటున్నట్లు కిరణ్ కుమార్ రెడ్డి మిస్టర్ క్లీన్ కానే కాదంటూ సత్యబాబు బొగ్గు కుంభకోణం గురించి ఆజాద్ కు కంప్లైంట్ చేసి కసి తీర్చేసుకున్నారు. ఏపీ జెన్కో చేత బలవంతంగా నాసిరకం బొగ్గును అంతర్జాతీయ ధరలకు కొనిపించి 325 కోట్ల నష్టానికి బాధ్యుడయ్యాడంటూ కిరణ్ మీద బొత్స వేలెత్తి చూపించేశారు. ఇప్పుడు ఆజాద్ దగ్గరున్న ఈ కోల్ స్కామ్ రిపోర్ట్ రేపు కిరణ్ బూస్టింగ్ కోసం ఉపయోగపడుతుందని సత్యబాబు అండ్ అదర్స్
మనస్ఫూర్తిగా ఆశిస్తున్నారు. దిస్ ఈస్ కాల్డ్ టిట్ ఫర్ టాట్. వాట్ ఎన్ ఐడియా సత్యబాబు. ఇంత ఇదిగా కత్తులు తిరిగేస్తున్న వీళ్ళిద్దరి మధ్య రాజీ కుదిర్చే మాయదారి చర్యల్ని కూడా హైకమాండ్ బహిరంగంగానే చేపట్టబోయింది. మద్యం సిండికేట్లతో చెండాడుకున్న ఏసీబీ అడిషనల్ డైరెక్టర్ శ్రీనివాసరెడ్డిని రాత్రికి రాత్రే పక్కకు తప్పించడం సత్యన్నను చల్లబరిచే మొట్టమొదటి ప్రయత్నం కాదా? అప్పుడెప్పుడో ఐఏఎస్ ఐపీఎస్లను పప్పెట్లుగా వాడుకున్న పాపానికి అప్పటి పొలిటీషియన్లకు చుక్కలు కనిపిస్తున్నాయి. ఈ చిక్కుల కాలంలో కూడా రాజకీయ ప్రయోజనాల కోసం ఏసీబీలో ట్రాన్స్ఫర్లకు తెగించడం అంటే అధికార పార్టీ బరి తెగించిందనే చెప్పొచ్చు. అందులో తప్పే లేదు. ఏసీబీ ఐజీ భూపతి బాబుకు కూడా అక్కడే కాలినట్లుంది. లిక్కర్ సిండికేట్ల వ్యవహారం ఒక కొలిక్కి రాకముందే శ్రీనివాసరెడ్డిని రిలీవ్ చేసే ప్రసక్తే లేదంటూ చీఫ్ సెక్రటరీకి లెటర్ రాసుకున్నారు ఆయన. ఇవాల్టి పొలిటికల్ దాదాగిరికి ఇదొక బహిరంగ సవాల్. కళ్ళు మూసుకుని పాలు తాగుతున్న మాయదారి కాంగ్రెస్ పార్టీకి ఈ కత్తిపోట్లు సరిపోవా? జగన్ కేసులో సీబీఐని మేనేజ్ చేస్తున్నారంటూ కాంగ్రెస్ మీద అదే పనిగా రాళ్లు పడుతుంటే ఇప్పుడు ఏసీబీని అడ్డుపెట్టుకుని రాజకీయ రగడను సర్దేయాలని హైకమాండ్ ఆశిస్తోంది. దర్యాప్తు సంస్థల్ని, నిఘా వ్యవస్థల్ని మళ్లీ మళ్లీ కెలుక్కుంటూనే పోతున్న కాంగ్రెస్ పార్టీకి బతికి బయటపడాలంటే వేరే దారి కనిపించకపోవచ్చు. గుమస్తాల్ని, పాలేరుల్ని మద్యం షాపులకు ఓనర్లుగా మార్చి ఇంతేసి పుణ్యం కట్టుకున్న సత్యబాబు లాంటి మాయా వ్యాపారుల్ని గట్టున పడేయాలంటే నికార్సైన అధికారుల్ని బలిచి తీరాల్సిందే. అలాగని కిరణ్ సత్యబాబుల మధ్య కాల్పుల విరమణ అమలైనంత మాత్రాన పార్టీలో పుట్టిన పుళ్ళు పూర్తిగా మానిపోతాయా? 2009కి ముందు కాంగ్రెస్ కు కంచుకోటగా నిలబడ్డ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇప్పుడు మునిగిపోతున్న టైటానిక్ పడవేనని అందరితో పాటు హైకమాండ్ కూడా అర్థమైపోయింది. ఇప్పుడు స్పానర్లు పట్టుకుని రిపేర్లు చేసుకుంటే లాభం లేదని కూడా తేలిపోయింది. వైఎస్ జమానాతో పోల్చుకుంటే ఇవాల్టి కాంగ్రెస్ లీడర్లంతా జనానికి మరుగుజ్జుల్లాగానే కనిపిస్తారు. అందుకే పాత రోజుల్లో చేసిన ఇంకో పొరపాటును కూడా కడిగేసుకుని జాక్పాట్ కొట్టాలని హైకమాండ్ భావిస్తోందా? కాంగ్రెస్ కు జగన్ కు మధ్య దూరం తగ్గిపోతోందా? సోనియాకు నాకు చెడింది ఆ ఒక్క ఓదార్పు యాత్ర దగ్గరే తప్ప మా మధ్య ఇంకో రకమైన గొడవే లేదంటున్న జగన్ తాజా డైలాగ్ ఏ రాజకీయ మార్పుకు సంకేతం? ఒక మాట ఇచ్చా, ఆ మాట నేను ఇచ్చినప్పుడు ఆ మాట నుంచి వెనక్కి తగ్గాలి అని చెప్పి సాక్షాత్తు ఢిల్లీ పెద్దలు సోనియా గాంధీ గారు ఆ మాట నుంచి వెనక్కి తగ్గాలి అన్నారు. నేను నా తల్లి ఢిల్లీ దాకా వెళ్ళి ఆవిడను ఒప్పించడానికి ప్రయత్నం చేసినప్పటికీ ఎందుకో ఆవిడ ఒప్పుకునే పరిస్థితి కనపడలేదు. ఆవిడ ఒప్పుకోకపోయేసరికి నా ముందర రెండే దారులు ఉన్నాయి. ఒక దారి ఆవిడ మాటను ఒప్పుకోవాలి, ఆవిడ చెప్పినట్టు చెయ్యాలి. ఆవిడ చెప్పినట్టు చేస్తే నాకు మంత్రి పదవులు ఇస్తారు, రాజకీయంగా నన్ను పైకి తీసుకొని పోతారు. ఇచ్చిన మాటను మాత్రం గాలికి వదిలేయమని చెప్పడం జరిగింది. ఇప్పుడు కాదు, ఎప్పటి నుంచో ఆ కుర్రాడు ఆచితూచే మాట్లాడుతున్నాడు. తాను డ్యామేజ్ చేయాల్సింది కాంగ్రెస్ ను కాదు, తెలుగుదేశాన్నేనన్న స్పృహ జగన్ చేసే ప్రతి ప్రసంగంలోనూ కనిపిస్తుంది. మొన్నటి కరెంటు పోరులో కూడా ఇవాల్టి పెరిగిన ఛార్జీల కంటే నాటి బషీర్బాగ్ తూటాలే బలంగా వినిపించాయి. చంద్రబాబు నాయుడు గారు 9 సంవత్సరాలు పరిపాలన చేశారు. కరెంటు ఛార్జీలు 8 సార్లు పెంచాడు చంద్రబాబు నాయుడు గారు. ఆ కరెంటు ఛార్జీలను పెంచడమే కాకుండా అదే చంద్రబాబు నాయుడు గారు కరెంటు ఛార్జీలు తగ్గించమని చెప్పి రైతులందరూ కూడా హైదరాబాద్ ను ముట్టడించి ధర్నా కార్యక్రమాలు చేస్తే ఆ రైతులను కాల్చి చంపడానికి కూడా మనకాడలేదు ఈ చంద్రబాబు నాయుడు గారు. అదే చంద్రబాబు నాయుడు గారు రైతులను ఇంకా ఇబ్బంది పాలు చేయడం కోసం అని చెప్పి ఆ రైతులు ఒకవేళ కరెంటు బిల్లులు కట్టలేకపోతే ఆ రైతులను వెంటనే వాళ్ళను జైల్లో పెట్టాలని 5 ఏళ్ల శిక్ష వాళ్ళకు విధించాలి అని చెప్పి ఒక ప్రతి సీన్ లోనూ చంద్రబాబును మాత్రమే విలన్ గా చూపిస్తున్న జగన్ స్క్రీన్ ప్లే కాంగ్రెస్ ను లాభాల్లో ముంచెత్తుతోంది. పరిస్థితులు అనుకూలిస్తే యూపీఏకే మద్దతిస్తానంటూ ఇదే జగన్మోహన్ రెడ్డి ఫ్లాష్ బ్యాక్ లో ఓసారి చేతిలో కూడా చెయ్యేసినట్లు గుర్తు. We are not adverse to sharing power with anybody. Let it be Congress party, let it be Sharad Pawar, let it be Mamata Banerjee. Other than BJP, anybody is okay with it.
ఎప్పుడు ఏదైనా జరగొచ్చనే తారక మంత్రం ఒక్కటే రాజకీయాల్ని నడిపించేది. గతాన్ని గుర్తుపెట్టుకునే శక్తియుక్తులు జనానికి లేనంత కాలం ఏ పార్టీతోనైనా కలిసిపోవచ్చు. పంచెలుడు తీసి కొట్టబోయిన మెగా పార్టీ ఇప్పుడు ఆ పార్టీ పంచమడతల్లోనే తలదాచుకుంటే అందులో ఆశ్చర్యం లేదు. మొన్నటిదాకా ఒకరికొకరు సమాధులు కట్టిపెట్టుకున్న కిరణ్ కుమార్, సత్తిబాబు ఇవాళ ఢిల్లీలో ఫిక్స్ అయిపోయినా అందులో అతిశయోక్తి లేదు. మరి జగన్ పార్టీ, సోనియా పార్టీ కాళ్ళు చేతులు పెనవేసుకుంటే అప్పుడు నోరెళ్లబెట్టాల్సిన అగత్యమే రాదు. ఆడుసు తొక్కేది వాళ్లే, కాళ్ళు కడుక్కునేది వాళ్లే. వీఆర్ జస్ట్ ఆడియన్స్.